మిత్రులు వేణు, ఐటీ అడిషనల్ సెక్రటరీ రావు గారు, చాలామంది జర్నలిస్టులు, మిత్రులందరి అన్న భావాలు వచ్చుంటాయి. ఇదేమిటి అనేది మామూలుగా టేక్ ఓవర్ అంటే వచ్చి కూర్చోవటం, స్టాఫ్ని పరిచయం చేసుకోవటం, జరుగుతున్నది ఏంటి, జరగాల్సింది ఏంటి అని రివ్యూ చేసుకోవటం అనేది ఆనవాయితీగా ఉండేటటువంటి ఇలాంటి ఇన్స్టిట్యూట్లు. కానీ అందుకు భిన్నంగా ఇది జరుగుతుందని నేను భావిస్తున్నాను. భిన్నంగా జరిగింది. మాట్లాడిన వాళ్ళంతా జర్నలిస్టులే. టీశాట్ సిబ్బందికి ఇప్పుడు అర్థమవుతుంది జర్నలిస్టులు అంటే ఎట్లా ఉంటారు అని చెప్పి. భిన్న భావాలు, భిన్న మనస్తత్వాలు, భిన్న ఆలోచనలు, వేదిక ఒక్కటే, ఏ ప్లాట్ఫామ్. వేణు ఉద్యమకారుడికి సహజంగా 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి ఆవేశం, 2 ఆలోచన. కొంతమందికి ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఆలోచన తక్కువ ఉంటుంది. కొంతమందికి ఆవేశం ఉండదు, ఆలోచన ఉంటుంది. 2 సమపాలలో ఉన్నవాడు వేణు. ఆవేశం 2. రమేష్, నిజంగా తెలంగాణ రాకముందు అంతా ఒక్కటిగా నడిచారు. వచ్చిన తర్వాత పరిణామాలలో మన ఆకాంక్షలు నెరవేరటం లేదు కదా అన్న ఆలోచన చాలామందిలో వచ్చిన క్రమంలో వేణుగోపాల్ దాన్ని భావాలను వ్యక్తీకరించడానికి, ప్రజలు సమస్యలుగా ఉన్న భావాలను వ్యక్తీకరించడానికి ఒక వేదిక ఏర్పాటు చేసిన వేదిక చాలామందిని ఆలోచింపజేసింది. అందువల్ల సిఇఓగా, టీశాట్ సిఇఓగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి ఇవాళ 2 బాధ్యతలు ఉన్నాయి వారి మీద. ఒకటి నిర్వహణ. ఈ నిర్వహణ జరుగుతుంది. అడ్మినిస్ట్రేషను, ప్రభుత్వాలు ఉన్నా లేకపోయినా అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. ప్రభుత్వాలు, ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వాలు వస్తే కొత్త పుంతులు తొక్కుతుంది తప్ప అడ్మినిస్ట్రేషన్ విల్ రన్. ఇప్పుడు దీన్ని నిర్వహించటంతో పాటు విస్తరించాలి. ఏ ఉద్దేశాల కొరకైతే దీన్ని ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం నెరవేర్చట అనేది పెద్ద బాధ్యత వేణు మీద ఉంది. ఆ లక్ష్యాల్లో నిరుద్యోగులకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సిద్ధం చేయటంతో పాటు పిల్లలకు, పాఠశాల విద్యార్థులకి అందని అంశాలు బోధించటంతో పాటు నేను విస్తరించాలని చెప్పి కోరుతున్నాను సిఇఓ వేణుగోపాల్ రెడ్డి గారు. ఇది సక్సెస్ రేటు సంపాదించి అనేక అంశాలు ఉన్నాయి. పర్టికులర్గా రైతాంగానికి సంబంధించి, గ్రామీణ ప్రాంతానికి సంబంధించి, వైద్యానికి సంబంధించి ఈ అంశాలలోకి టీశాట్ నేను ఒక ప్రజా మీడియా ఈజ్ ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ టు ది పీపుల్. ఇది ఒక వేదికగా మిగతా న్యూస్ పేపర్ల కన్నా ప్రభుత్వమే నడిపేది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి భిన్నంగా ఉండాలని కోరుకోవటంలే. ప్రభుత్వ ఆకాంక్ష కూడా నెరవేరటానికి ఇంకా దీన్ని విస్తరిస్తే బాగుంటుందన్న విశ్వాసం
భావన నాలో ఉంది. రెండవది, నేనైతే ఒక భావన సిఇఓ గారికి, సెక్రటరీ గారికి, జాయింట్ సెక్రటరీ గారికి, ది అకాడమీ ఆల్సో విల్ అసోసియేట్, మీడియా అకాడమీ కూడా అసోసియేట్ కావటానికి సిద్ధంగా ఉంది. కొన్ని అంశాలు ప్రజల్లోకి పోవాలంటే ఒకసారి మన నవ్వుత్పాడు మీద ఇది పెట్టారు, వైర్లెస్ సిస్టమ్ పెట్టారు. నారాయణరావు గారు ఐజీ, అప్పుడు డీజీపీ లేదు, నవ్వుత్పాడు మీద పెట్టి మమ్మల్ని తీసుకుపోయి చూపించారు. ఎక్కడ ఉన్నా, ఎక్కడ ఈ ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా మాకు 5 నిమిషాల్లో 6 నిమిషాల్లో మాకు సమాచారం వస్తుంది అన్నారు. నేను చెప్పాను, పోలీస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ 6 minutes లేట్, మాకు స్పాట్లో వస్తుందని చెప్పారు. సో అటెంటివ్గా శ్రీకాకుళంలో జరిగితే అప్పటికి కమ్యూనికేషన్ సిస్టమ్ పెద్దగా లేదు. వీరి పోలీస్ ఆఫీసర్ వెళ్ళాలా, ఇన్ఫార్మెంట్ అన్న చెప్పాలా, ఈలోపు విలేకరికి తెలుస్తుంది, ఇమీడియట్గా మాకు వస్తుంది, మీకు రాదు. ఇవాళ ఉన్న సౌకర్యంతో అందరికీ స్ట్రేట్గా అందే అవకాశం ఉంది, అందరికీ స్ట్రేట్గా అవకాశం ఉంది. అందుకని అకాడమీ కూడా సెమినార్స్ కానీ, డిస్కషన్స్ కానీ, కింద ఉన్న విలేకరులకి 1986లో అకాడమీ పెట్టినప్పుడు ప్రధాన ఉద్దేశం, ఎన్టీ రామారావు గారు మండలాలు తీసుకొచ్చారు. 1256, 1248 మండలాలు ఉన్నాయి. ప్రధాన పత్రికలు, తెలుగు పత్రికలు 4, 5 ఉన్నాయి, ఇంగ్లీష్ పత్రికలు 2, 3 ఉన్నాయి. వారంతా న్యూస్ సెంటర్స్ మండలాలు చేశారు కదా, న్యూస్ సెంటర్ అయిపోయింది కదా. అన్నీ పోలీసు, ఎడ్యుకేషన్, ఎంఈఓ, బీడీఓ, తహసీల్దార్ అన్నీ సంక్షేమ చర్యలకు సంబంధించి ఉన్నాయి. కాబట్టి దానికి ఉత్సాహంతో అనేక మంది జర్నలిస్ట్, యంగర్ జనరేషన్ వచ్చారు, చదువు ఉన్నా లేకపోయినా. వారికి నేర్పాలన్న ఉద్దేశంతో ఫస్ట్ వీ హ్యావ్ టేకెన్ అప్ దిస్ అకాడమీ. ప్రతి జిల్లాలో, తర్వాత రెవెన్యూ సెంటర్ల వరకు 3 రోజుల క్లాసులు 12 మందితో నిర్వహించాం. ఇప్పుడు ఈజీ. టీశాట్ను ఉపయోగించుకోవటం ద్వారా చాలా అనేక రంగాలలో, అనేక విషయాలలో, దాంట్లో ఒకటి ఇది అని చెప్పి ఖచ్చితంగా. కానీ ఉద్యమం వేరు, ఎడ్యుకేషను, అకాడమిక్ ఇది వేరు. ఉద్యమ నేచరు ఉత్సాహాన్ని ఇచ్చి ముందుకు విస్తరించడానికి తోడ్పడుతుంది. గతహాగా ముందున్నది మన లక్ష్యం, విస్తరణ, ఎడ్యుకేషను, మన తపన. దాన్ని పట్టుదలతో సాగించడానికి శక్తి ఉన్న వేణుగోపాల్ రెడ్డిని మరోసారి అభినందిస్తూ, సహకారం ఎప్పుడు ఉంటుంది, మీరు సహకారాన్ని అందించాలి అకాడమీకి కూడా ఖచ్చితంగా. దీని మీద నేను ఫస్ట్ ఓపెన్ యూనివర్సిటీలో అఫ్జల్ మొహమ్మద్ గారితో ఎంఓయు ఎంటర్ అయ్యాను. ఆ ఎంఓయు ఏంటంటే, జనరల్గా ఇదంతా ఓపెన్ యూనివర్సిటీ కాబట్టి వర్కింగ్ జర్నలిస్టులకి, ప్రాక్టీసింగ్ జర్నలిస్టులకి మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టబట్టండి. మీరు బీఎస్సీ పెడితే మాకు 12th పెట్టండి, ఇది 12th ఉంటే 10th చేయండి. ప్రాక్టీసింగ్ జర్నలిస్టులు వాళ్ళు. ఆ రకంగా తర్వాత ఫీజులో కూడా 50% అకాడమీ భరించేటట్టు, 50% వారు భరించేటట్టు మొట్టమొదటి ఎంఓయు ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆనాడు అఫ్జల్ మొహమ్మద్ గారు అనుకుంటాను, వారితో జరిగింది. అట్లాగే ఆలోచనలు ఉంటే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు దగ్గరగా తీసుకెళ్ళటానికి అవసరమైన వాళ్ళందరికీ
దీని ద్వారా సమాచారాన్ని అందించడానికి దోహదపడుతుందని విశ్వసిస్తూ మరోసారి మనసారా వేణుగోపాల్ రెడ్డి గారిని అభినందిస్తూ ఆ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.